హలో గాంధీ గారు. హలో అండి. హలో. కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, 'కొరియన్ కనకరాజు' థియేటర్స్‌లో ఆడియన్స్ అందరూ గూడా చాలా బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో, థియేటర్స్‌కవి వెళ్ళే ఉంటారు డెఫినెట్‌లీ. ఫుల్ ఫ్యామిలీస్ అండి. హ్యాపీ థింగ్ ఏంటంటే ఫ్యామిలీస్, కిడ్స్, లేడీస్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా నవ్వుతా ఉన్నారు. అండ్ నా సినిమాల్లో ఆఫ్టర్ థియేట్రికల్‌గా 'ఎక్స్‌ప్రెస్ రాజా'కి ఇంత నవ్వారు. దాని తర్వాత ఇప్పుడు ఇంత బాగా నవ్వడం, బాగా ఎంజాయ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మీరు థియేటర్‌కి వెళ్ళినప్పుడు ఎలా ఉండింది? చాలా బాగుందండి రెస్పాన్స్ అంతా కూడా. వాళ్ళంతా కూడా బాగా అరవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ హీరో గారు సత్య కామెడీకి అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. అండ్ సాంగ్స్, తమన్ గారి సాంగ్స్ అంతా కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. టీమ్ వర్క్ అండి యాక్చువల్లీ. అండ్ మీరన్నట్టు కాంబినేషన్ వరుణ్ గారు అండ్ సత్య సత్య గారి గారు, కాంబినేషన్ అవును. చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అఫ్కోర్స్ సత్య గారిది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నవ్వుతానే వరకు ఉన్నారు. త్రూ అవుట్ క్యారెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ నవ్వించారు కూడా అంతా. Yeah. సో అంటే ఫస్ట్ నుంచి సత్య గారని అనుకున్నారండి ఆ క్యారెక్టర్కి? ఫస్ట్ నుంచి నేను నాకన్నా కూడా ఎక్కువ వరుణ్ గారు బిలీవ్ చేశారండి. వరుణ్ గారు సత్య ఉంటే ఈ క్యారెక్టర్కి చాలా బాగుంటుంది, తనైతే న్యాయం చేయగలడు ఈ క్యారెక్టర్కి అని అనుకున్నారు. బట్ సత్య బిజీ ఉండడం, కొద్దిగా డేట్లు అవి ఇవి కొద్దిగా లేట్ అవుతుండడంతో నేనే అడిగేవాడిని వరుణ్ గారిని, ఇంకెవరితోనే వెళ్దామా ఏంటి, టైం అయిపోతుంది అది ఇది అంటే, లేదు వరుణ్ గారు ఒక 15 డేస్ అన్నా ఒక 10 డేస్ అయినా పర్లేదు, వెయిట్ చేద్దాం, సత్యతోనే వెళ్దాం అని అన్నారు. ఆయన నమ్మకం నాకు ఈరోజు కరెక్ట్. సత్య ఉండడం వల్ల ఇంత హై ఉంది. ఆడిటోరియం నవ్వడం గానీ, ఇదంతా గూడా అందరూ ఎంజాయ్ చేయడం గానీ అనేది డెఫినెట్‌గా సత్య వల్లే జరిగింది. సో అప్పుడు మైండ్‌లో మరి ఎవరెవరు ఆప్షన్స్ వచ్చినాయి మీకంటే సత్య గారి డేట్స్ దొరకకపోతే అనుకున్నాం, ఒకటి ఎవరు? 2 ఆప్షన్‌లు అనుకున్నాం గానీ, బట్ ఇంక సత్య ఫిక్స్ అయిపోయింది. కానీ ఒక్కొక్కసారి అది క్యారెక్టర్ మనకి అంతలా రిజిస్టర్ అయిపోయి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత అవును. దానిలో ఇంకొకరిని ఇమాజిన్ చేసుకోవడం కూడా కొంచెం ఇదిగా ఇప్పుడు నాకెవ్వరు అవ్వదు. లేరు. అవును. అదే. ఇప్పుడు మీరు ఆప్షన్‌లు ఎవరు అనుకున్నారనేది కూడా నాకు గుర్తు రాలేదు. ఓకే. సత్య అంత ఇది చేసాడు. అంత బాగా చేసాడు మూవీని. ఇప్పుడు ఆప్షన్స్ కూడా తెలియట్లా, మర్చిపోయా. అండ్ వరుణ్ తేజ్ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మన కనకరాజు మూవీ అప్పుడే. సో నాకు బేసికల్లీ ఫన్ జానరా ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అండ్ క్యారెక్టరైజేషన్ అలా ఉంటే ఇష్టం నాకు చేయడానికి అని చెప్పడం జరిగింది. సో ఆబ్వియస్లీ అంటే మనకిష్టమైన క్యారెక్టరైజేషన్ అది చేస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. సో అదేమన్నా అబ్జర్వ్ చేశారు వరుణ్ తేజ్ గారిలో మీరు? వరుణ్ గారు ఫస్ట్ నుంచి కూడా అటు పెనుగొండ ఆ లోకల్ క్యారెక్టర్, కనకరాజు క్యారెక్టర్ కానీ, ఇటు కొరియన్ గ్యాంగ్స్టర్ మీరు చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా చేశారు ఈ మూవీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తనకు అర్థం అవ్వడం, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం, అండ్ ఆ డయాలెక్ట్ అదంతా కూడా నేర్చుకోవడం, అటు అటు మన పెనుగొండ ఆ స్లాంగ్ మాట్లాడడం కానీ, ఇవంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా, కంఫర్ట్గా చేశారు. ఎందుకంటే ఆయన ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నారు. అండ్ మేము డిస్కస్ చేసాం. కథ ఎలా, ఏం చేయాలి, ఈ క్యారెక్టర్లు ఎలా ఉండాలి అనేదంతా డిస్కస్ చేయడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా చేశారు. సో అంతా బాగుంది ఇప్పుడు సక్సెస్ ఏరియా అంతా. కానీ వీటన్నిటి మధ్యలో చిన్నది ఎన్టీఆర్ గారి ఇమిటేషన్ అది కొంచెం ఇంకోలా వెళ్తున్నట్టు ఉందండి. జస్ట్ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేసాం అంతే. వాళ్ళని ఏదో లో చేయాలనో, కించపరచాలనో ఎప్పుడు మాకు అలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఆయన యాక్టింగ్‌లోనే ఈజ్ వెరీ లెజెండరీ యాక్టర్ ఆయన. సో ఆయన్ని ఎప్పుడూ కించపరచాలని లేదండి. జస్ట్ ఒక ఇమిటేషన్ అంతే. అది కూడా సోషల్ మీడియాలో పీపుల్ విల్ కనెక్ట్ అండ్ నవ్వుతారు అనేసి. ఎప్పుడు మన మూవీలోనే, కొరియన్ కనకరాజులోనే చిరంజీవి గారిని ఇమిటేట్ చేసాం. షారుఖ్ గారిని ఇమిటేట్ చేసాం. ఈ కైండ్ ఆఫ్ థింగ్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ అమెచ్యూరిష్ కొంచెం అది కొద్దిగా సోషల్ మీడియాలో కొద్దిగా ఎక్కువ ఇది చేస్తున్నారు కానీ, బట్ మాకైతే అలాంటి ఉద్దేశం లేదు. అంటే అసలు ఆ సీన్ రాసుకున్నప్పుడు మీ థాట్ ఏంటండి? రాసుకున్నప్పుడు అంటే అది చిన్న డైలాగ్ అంతే. అప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడో చూసాను నేను మా సత్య ఒక చిన్న ఫన్ ఏదో కావాలి ఇక్కడ అనే కైండ్ ఆఫ్ దీంట్లో చిన్న ఇమిటేట్ చేసాం అంతే తప్ప. అది పోయిన ఇయర్ నవంబర్లోనే ఎప్పుడో చేసాం ఆ సీన్. ఓకే. అది ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. అది కూడా నాకు కూడా అదే అర్థం కాలేదు. షాకింగ్గా ఈ మధ్య వైరల్ అయింది. అండ్ అప్పుడే ఇదే టైంలో మన మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే. ఈ నరికి ఇది కూడా పెట్టారు కదా సీన్‌లో. అవును. అదే కూర్చొని ఆ బార్ సెటప్ అది ఈ సోషల్ మీడియాలో ఏది ఫన్ ఉంటది, ఏది కనెక్ట్ అవుతారు పీపుల్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో పెట్టడమే. ఓకే.
ఫైన్. అండ్ సో, ఓవరాల్‌గా మీకు డైరెక్టర్‌గా ఎలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌నిచ్చిందండి మూవీ వెరీ 'కొరియన్ హ్యాపీ కంకర'? అండి. ఐ మీన్ మా టీమ్ గాని, ఐ మీన్ ఫస్ట్ హ్యాపీ థింగ్ ప్రొడక్షన్. ఆహ్, రాజీవ్ రెడ్డి గారు, మా యువి వంశీ గారు వీళ్ళంతా కూడా కథను నమ్మడం. అండ్ నాకు మంచి టీమ్ సెట్ అయింది. వరుణ్ గారు లాంటి హీరో, సత్య కమెడియన్, రితికా నాయక్ లాంటి అమ్మాయి. కొద్దిగా ఆ అమ్మాయి కూడా ఒక చిన్న కొరియన్, ఆ అమ్మాయికి ఇష్టం ఆ బీటీఎస్ ఈ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ తనకి కొరియా అంటే కొద్దిగా చిన్న ఫ్యాసినేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్స్‌లో కనపడ్డాయి. ఇప్పుడు ఆ పెనుగొండ క్యారెక్టర్, కనకరాజు క్యారెక్టర్ వరుణ్ గారు చేయడం ఇదంతా కూడా బాగా హెల్ప్ అయింది. అండ్ మనోజ్ కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్, సత్య మా ఎడిటర్, తమన్ గారు లాంటి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఈ మ్యూజిక్ చేయడం. సో అందరూ కూడా నాకు చాలా కంఫర్టబుల్ స్పేస్‌లో చాలా హ్యాపీగా జరిగింది మూవీ ప్రొడక్షన్. ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా. యాహ్! అండ్ చాలామంది తమన్ గారి మ్యూజిక్ అవును. అవును. ఓజీ వైబ్స్ వస్తున్నాయని చెప్పి యాహ్! అంటూ ఉన్నారు. యాహ్! సో, ఏంటి అలా సింక్ అయిందా? లేదా అనుకునే ఏమన్నా లేదండి. చేసారా? అంటే ఫస్ట్ నుంచి కూడా ఆ కొరియన్ గ్యాంగ్‌స్టర్‌కి ఏదో డిఫరెంట్ మ్యూజిక్ చేద్దామని, ఆయన చాలా ఆప్షన్స్ అనుకోని ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుద్ది అనేసి అందరం ఫీల్ అయ్యాం. హ్మ్. అండ్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్ అదంతా కూడా సినిమాకి ఆహ్, చ చాలా కష్టం కూడా సినిమాకి ఆర్ఆర్ చేయడం. ఎందుకంటే ఒక సీన్‌లో కామెడీ జరుగుతా ఉంటది. ఒక సీన్‌లో సీరియస్ సిట్యుయేషన్ జరుగుతా ఉంటాయి. సీరియస్ సిట్యుయేషన్‌లో కామెడీ జరుగుతా ఉంటది. ఈ కైండ్ ఆఫ్ ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా ఆయన చాలా క్లారిటీగా అండ్ ఎక్కువ పెద్ద కరెక్షన్‌లు లేవు. నేనెళ్లి పెద్ద కూర్చుంది కూడా లేవు. అండ్ మొత్తం కూడా ఆయన బాగా సెట్ చేశారు. యాహ్! ఓహ్! ఆర్ఆర్ తమన్ గారు. సో, అదే తమన్ గారు గూడా అంటూ ఉన్నాం. మొన్న జపాన్ అయ్యింది. ఇప్పుడు కొరియా అయ్యింది. కొరియా. నెక్స్ట్ ఇంకే కంట్రీ యాహ్! ఇది యాహ్! బేస్ చేసుకొని మ్యూజిక్ అవును. చేయాల్సి అవును. వస్తదో అవును. అనని జెప్పి. యాహ్! యాహ్! ఫైన్. సో, తమన్ గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ నేను చాలా ఎలా? హ్యాపీ అండి. ఆయన ఆయన పెద్ద మ్యూజిషియన్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అయినా కూడా మాకు టైమ్ ఇచ్చి కథ నచ్చి ఆయనకి దీనికి బాగా చేద్దాం అండ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆ 'కంసా మీద' సాంగ్ గాని హ్మ్. అండ్ ఆ ఫస్ట్ హీరో ఇంట్రో సాంగ్ గాని అండ్ కొద్దిగా కాన్సంట్రేట్ చేసి చేయడం అండ్ టీజర్‌లు ఆ ట్రైలర్‌లకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ ట్రైలర్ కూడా మాకింత మంచి ఓపెనింగ్ రావడానికి కారణం ఆ ట్రైలర్. 'సూర్య' అనే అబ్బాయి కట్ చేశాడు. దానికి తమన్ గారు చాలా మంచి ఆర్ఆర్ ఇచ్చారు. యాహ్! వెరీ హ్యాపీ విత్ వర్కింగ్ విత్ తమన్ గారు అండి. యాహ్! సో, కొరియాకి వెళ్లారు కానీ ఐ థింక్ మరీ ఎక్కువ పార్ట్ అక్కడ చేసినట్లేదు లేదండి. ఒక షూట్. 15 డేస్ షూట్ చేసాం హ్మ్. కొరియాలో. అండ్ 15 డేస్ కజకిస్తాన్‌లో షూట్ చేసాం. హ్మ్. ఆల్మట్టి అనే ఊర్లో. హ్మ్. ఆ సిటీలో. ఓకే. యాహ్! సో, మొత్తం కొరియాలో అంటే ఏదో కొంచెం డిఫికల్టీ ఉందని అవును. జెప్పి చాలా విన్నాను. ఎక్స్‌పెన్సివ్ అండి. కొరియాలో షూట్ చేయడం చాలా ఎక్స్‌పెన్సివ్. అండ్ మా సినిమా బడ్జెట్స్‌లో వాటిల్లో ఈ కొరియాలో షూట్ చేయాలి. ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లో అని పెట్టుకొని కొద్దిగా బడ్జెట్ ముందే అనుకోని 15 డేస్ ఇక్కడ చేద్దాం. ఒక 15 డేస్ ఇక్కడ ప్లాన్ చేద్దాం అని అనుకోని చేసినయి. యాహ్! ఓకే. అసలు ఫస్ట్ ఈ థాట్ ఎక్కడ స్టార్ట్ అయిందండి లైన్ అన్నది? యాక్చువల్‌గా ఏంటంటే బెంగుళూరుకి ఏదో మ్యారేజ్‌కేదో వెళ్తా ఉన్నాం. ఫ్రెండ్స్ దీంట్లో కార్‌లో వెళ్తా ఉంటే ఆ పెనుగొండ దగ్గర ఆ కియా ఫ్యాక్టరీ చూడడం జరిగింది. అబ్బా! ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇంత హ్యూజ్‌గా ఉంది. చాలా బాగుంది అని అనుకున్న టైంలో పక్కన ఫ్రెండ్ చెప్పాడు. ఇక్కడ చాలామంది కొరియన్స్ ఉంటారు. వర్క్ చేస్తా ఉంటారు. వాళ్ళకంటూ ఇల్లులున్నాయి. ఆళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళకి షాపులు, రెస్టారెంట్స్ ఈ కైండ్ ఆఫ్ సోల్ షాప్ అని ఒకటుంది పెనుగొండలోనే. ఓకే. సో, ఒక డిఫరెంట్ కల్చర్ కనపడింది. హ్మ్. ఒక పెనుగొండ లాంటి ఊర్లో ఇంతమంది కొరియన్స్ ఉండడం. వాళ్ళకి అక్కడ ఒక లైఫ్ స్టైల్ ఉండడం. ఇదేదో డిఫరెంట్‌గా ఉంది అని అనిపించింది. దాని తర్వాత ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి? ఈ ఈ కథ ఎలా సెట్ చేయాలని ఆలోచిస్తా ఉండగా ఏదైనా కొరియన్ సోల్ ఈ మన కనకరాజు లోకల్ అతనికి పడితే ఎలా ఉంటది? పొసెస్ అయితే ఎలా ఉంటది? అనే ఐడియా దగ్గర నుంచి డెవలప్ చేయడం జరిగింది. యాహ్! ఓకే. అండ్ ఇక్కడ కూడా మన దగ్గర కొంచెం కొరియన్ ఫ్యాసినేషన్స్ ఎక్కువగా అవును. 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 ఉంటా అది ఉంటాయి. హెల్ప్ అయింది. యాహ్! ఎస్పెషల్లీ అమ్మాయిలకి. అమ్మాయిలు అవును. ఆ బీటీఎస్ సీరియస్‌లు కావచ్చు, యాహ్! అదే బీటీఎస్. హీరోయిన్ క్యారెక్టర్‌గా పెట్టడం జరిగింది. హ్మ్. యాహ్! హ్మ్. యాహ్! ఎక్కడ చూసినా స్టోర్స్ గూడా ఉంటాయి కొన్ని కొన్ని. అవును. ఓన్లీ అవును. కొరియన్ ఆ అవుట్‌ఫిట్స్ అవి కొరియన్ అవును. స్టోర్స్ అని యాహ్! యాహ్! సెపరేట్‌గా మనకి. సో, అంటే ఇది గూడా ఆ అవగాహన గూడా కొంచెం బాగా అవును. అవును. హెల్ప్ అది అయినట్టే హీరోయిన్ మూవీకి. క్యారెక్టర్‌కి అదే పెట్టడం జరిగింది. కొరియన్స్ అంటే ఆ ఫ్యాసినేషన్. ఆ అమ్మాయికి ఒక డాగ్ ఉండడం, దానికి కూడా పేరు పెట్టి ఉండడం. హ్మ్. ఈ కైండ్ ఆఫ్ థింగ్ యాహ్! ఫైన్ అండి. అండ్ సో, మీ ఫాదర్ ఆఫ్ కోర్స్ అవును. చాలా అవును. మందికి తెలుసు. యాహ్! 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 నవల రచయిత యాహ్! అవును. మెర్లపాక మురళి అవును. గారు. అవును. ఆయన ఇన్‌ఫ్లూయన్స్ మీ మీద ఏ రకంగా ఉందండి? ఇన్‌ఫ్లుయెన్స్ అంటే యాక్చువల్‌గా ఉన్న రైటర్, డైరెక్టర్ అయ్యానంటే రీజన్ నాన్నే. అంటే ఫస్ట్ నుంచి కూడా బుక్స్ చదివిపిచ్చడం, ఆ లిటరేచర్ మీద నాకు ఒక పిచ్చి అనేది ఏదైతే మొదలైందో అది నాన్న వల్లే. అండ్ నానే ఒక
డైరెక్టర్ అయితే బాగుంటుంది అనేసి ఒక ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా జరిగాయి. అండ్ ఇప్పుడు కూడా ఎప్పుడైతే స్క్రిప్ట్ రాస్తానో, ఫినిష్ చేస్తానో, బౌండ్ స్క్రిప్ట్ నాన్నకి ఇవ్వడం, అది నాన్న చదవడం, ఏమన్నా కరెక్షన్ ఉంటే ఇద్దరు డిస్కస్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. బిగ్ హెల్ప్ నాన్న. నైస్. ఓకే. సో ప్రతి మూవీకి ఆ డిస్కషన్ ఉంటుంది. సో దీనికి కూడా ఫస్ట్ మీరు మరి అది చెప్పినప్పుడు నాన్నగారు ఏం చెప్పారు? ఏమన్నా చేంజెస్ లాంటివి? చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా తనకు అనిపించినట్టు చెప్పారు. అది నాకు కరెక్టే అని అనిపించినట్టు మార్చాను. కొన్ని ఓకే ఇది కావాలి, ఇలాంటివి కావాలి అని నాకు అనిపించినప్పుడు నాన్నని కన్విన్స్ చేస్తూ ఉంటాను. ఈ కైండ్ ఆఫ్ థింగ్లో డిస్కషన్ ఉంటుంది డెఫినెట్గా. సో 2 పేర్లు చెగోవీరా, గాంధీ. పుట్టినప్పుడు చెగోవీరా అని పెట్టారు, తర్వాత గాంధీగా మార్చుకోవడం జరిగింది. ఫైన్, ఈ చెగోవీరా టు గాంధీ ఆ పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడుకుంటే మీ ఆ పర్టికులర్ పేరు ఏమన్నా ఇబ్బందిగా ఉండేదా అండి మీకు? అంటే క్లాస్లో ఆబ్వియస్లీ కొంచెం అవుట్ స్టాండింగ్ గా ఉండేదేమో కదా పేరు. అంటే విలేజ్ లో ఉండేవాడిని, వెదర్ల చెరువు అనే విలేజ్ లో. అక్కడ ఏంటంటే అందరికి ఆ నోరు తిరిగేది కాదు చెగువేరా అనేసి. అందరూ జగ్గువేరా, జగ్గు ఇలా రకరకాలుగా పిలిచేవాళ్ళు. పిలిచి నాన్నను కూడా అడిగేవాళ్ళు ఎవరు చెగువేరా ఏంటి మీనింగ్ అంటే, ఇంకా నాన్నకి కూడా విసుగు వచ్చింది. అంటే ఏంటి ఇంత ఇది ఎందుకు అనే దీంట్లో ఒకరోజు గాంధీగా షిఫ్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు మీరు ఆలోచిస్తే అంటే ఈ గాంధీ ఇప్పుడు ఇది బానే ఉందని చెగువీరా ఉండుంటే బాగుండేది అనుకుంటే బాగుంది మేరలో పాతే గాంధీ బాగుంది. ఓకే, రెండిట్లో గివెన్ ఆప్షన్ ఇదే ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. ఫైన్ అండి, నైస్. ఓకే. సో ఐ థింక్ 2022లో మనకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్, మళ్ళీ 2026. సో కొంచెం 4 years బాగానే గ్యాప్ అంటే వచ్చిందా? అంటే అనుకున్న గ్యాప్ కాదండి, అనుకోలేదు. అండ్ కథ సెట్ అయ్యేటప్పటికి 1 year పట్టింది, 2023కి అలా ఆల్మోస్ట్. అండ్ హీరో గారు బిజీగా ఉండడం, సత్య డేట్లు దొరకపోవడం, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కొన్ని. అంటే కొరియన్స్ వాళ్ళు ఇక్కడికి రావాలి, మేము అక్కడికి వెళ్ళడానికి వీసాల ప్రాబ్లం ఉండింది. సో ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కొద్దిగా లేట్ అయింది. బట్ ఓకే, ఈ సినిమాకి ఆ టైం కావాలని అనిపించింది. ఓకే. సో ఫస్ట్ 2 మూవీస్ కూడా ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ మూవీస్తోనే లాంచ్ అయ్యారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, తర్వాత ఎక్స్ప్రెస్ రాజు, 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అయ్యి. ఇంకా తర్వాత ఇంకా అలాగలాగా ఇంకా స్టార్స్ తోటి వర్క్ చేస్తారు, మెరపాక గాంధీ గారు అనేటటువంటి ఒక ఇది వచ్చింది. బట్ దెన్ మీరు ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ జానర్ అంటే స్టార్స్, బిగ్ స్టార్స్ అలా నాకు అలాంటి స్టార్స్ తో చేయకూడదని లేదు, లేకపోతే ఇలాంటి ఇవే చేయాలని అదేం లేదండి. నాకు బేసిక్గా కథ సెట్ అయితే ఎవరికైనా మంచి స్టార్ దొరికితే డెఫినెట్గా చేద్దామని. అంటే బేసిక్గా కథ వాళ్ళ స్పాన్కి తగ్గట్టు కథ ఉండాలి అనేది నేను ఫీల్ అవుతా. అలా ఫీల్ అయిన కథ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను. చేయకూడదు అనేది ఏం లేదు. సో ఆ కథకి తగ్గట్టు కథకి తగ్గట్టు. అదే ఇప్పుడు మామూలుగా పిలిచి హీరో స్పాన్ కి తగ్గట్టు స్టోరీ రాయమంటే దట్ ఇస్ మళ్ళీ అది డిఫరెంట్. నాకు ఆ కథ రావాలి, ఆ స్పాన్ ఉండే కథ వచ్చి ఇది పలానా హీరోకి బాగుంటది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా నేనేమి ఆగను, డెఫినెట్గా వెళ్ళి చెప్తాను. ఓకే. సో కృష్ణార్జున యుద్ధం గురించి మాట్లాడుకుంటుంటే నాని గారు కూడా అంటారు స్టేజ్ లో, ఇఫ్ ఐ రిమెంబర్, మీరు అర్జున్ క్యారెక్టర్ తీసేసి చూడండి, మూవీ డెఫినెట్లీ హిట్, మంచి హిట్, బ్లాక్ బస్టర్ అయ్యేది. అది వరకు తీసేసి చూస్తే అది ఉండడం మూలానే కొంచెం అది ఇది అయ్యిందని చెప్పి. సో మీ ఒపీనియన్ కూడా అదే ఉంటుందా మూవీ మీద? అండ్ ఏమైందంటే బేసిక్గా కృష్ణ క్యారెక్టర్ అనేది అందరికీ నచ్చింది. చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, ఆ ఊరు, ఆ అమాయకత్వం ఉండడం, ఇదంతా కూడా బేసిక్గా నచ్చింది. అండ్ ఆ స్లాంగ్, మా చిత్తూరు ఆ స్లాంగ్ అదంతా కూడా ఆయన పర్ఫెక్ట్గా మాట్లాడారు. సో మోర్ ఎంటర్టైనింగ్గా ఆ క్యారెక్టర్ ఉండింది కంపేర్డ్ టు ఈ రాక్ స్టార్ క్యారెక్టర్ కన్నా కూడా. సో జనాలు అదంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్తో రన్ చేసినా కూడా సినిమా బాగుండేది అనేది నాని గారి ఒపీనియన్. డెఫినెట్గా అండి, ఎప్పుడు కూడా మనం ఎందుకు మూవీలో ఏది ఎంజాయ్ చేస్తాం, ఏది ఎనర్జెటిక్గా ఏ క్యారెక్టర్ ఉందో దాన్నే ఫాలో అవుతాం. అలా కొద్దిగా ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ రాక్ స్టార్ క్యారెక్టర్ కొద్దిగా వర్కౌట్ అవ్వలేదు అది. అది కానీ మీరు అన్నట్టు హీరో గారు నాని గారు అన్నట్టు ఆ కృష్ణ క్యారెక్టర్తో వెళ్ళున్నా కూడా పెద్ద హిట్ అయింది. కానీ థీమే ఇద్దరు ఉండడం, వాళ్ళిద్దరి మధ్య ఆ కన్ఫ్యూజన్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ లో చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాం. ఓకే. సో ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ ఏదైనా కరెక్షన్ అంటే కృష్ణార్జున యుద్ధం మూవీలో ఇది మేబీ ఇది కరెక్ట్ అయ్యి ఓన్లీ కృష్ణ యుద్ధం అని పెట్టి
ఓన్లీ కృష్ణ ఫన్ పెట్టుంటే అయిపోయి సోలో అంటారు. ఫైన్. అండ్ మీ అన్ని మూవీస్‌లో కూడా కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇది మేజర్ రోల్ ఉంటుందండి. ఫస్ట్ మూవీ నుంచి చూసుకుంటే కొరియన్ కనకరాజు వరకు కూడా. సో ఈ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ మీద మీకు ఎక్కువగా ఇష్టం కలగడానికి రీజన్స్ ఏంటి? అంటే నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 'కర్మరాదేవుడు' కూడా కామెడీ. అండ్ దెన్ తర్వాత 1, 2 సీరీస్ అనుకున్నాను గానీ, సీరీస్ షార్ట్ ఫిల్మ్‌లు. బట్ నాకు మెల్లగా అర్థమైంది ఏంటంటే, కామెడీ రాస్తాను, చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకొచ్చింది. సో, మనం కాన్ఫిడెంట్ మనకొచ్చిన పని 'త్రివిక్రమ్' గారి డైలాగ్ ఉంటది కదా! మనకొచ్చిన పని చేస్తే చాలు అనేటట్టు. సో, ఒక ఎంటర్‌టైనింగ్ దీంట్లోనే చేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను. యాహ్! కామెడీ, ఒక ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయాలి. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో. యాహ్! ఓకే. ఓకే. సో, డైరెక్టర్స్ పరంగా మీ ఇన్‌స్పిరేషన్ అనుకోవచ్చు. లేదా మీరు మూవీస్ చూసినప్పుడు మనకు తెలియకుండానే మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటటువంటి దర్శకులు నాకు డెఫినెట్‌లీ ఉంటారు. జంధ్యాల గారన్నా, త్రివిక్రమ్ గారన్నా చాలా ఇష్టం అండి. వాళ్ళ కామెడీ టైమింగ్ గాని, ఫిలాసఫీ ఉంటది. కామెడీతో పాటు మంచి ఫిలాసఫీ ఉంటది. సో, అలాంటి 'అతడు' గాని, అలాంటి సినిమాలు, జంధ్యాల గారి చాలా సినిమాలు అవన్నీ కూడా చాలా ఇష్టం. సో, ఇన్‌స్పిరేషన్ అంటే డైరెక్టర్స్‌లో వాళ్ళిద్దరు అని చెప్తాను. ఓకే. యాహ్! యాహ్! సో, అందుకే మీ మూవీస్ మూవీస్ అన్నిట్లో ఆ కూడా కామెడీ ఫన్ ఫన్. చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలాసఫీ ఉండాలని కోరుకుంటా ఉంటా. యాహ్! ఓకే. ఫైన్. అండ్ సో, మీ వైఫ్ కావచ్చు, కిడ్స్ వీళ్ళ ఎప్పుడైనా మీ మూవీస్ ఇది డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళేం చెప్తూ ఉంటారు? సో ఫార్ వాళ్ళకి వాళ్ళకిష్టమైన మూవీస్ ఏంటి మీ మూవీస్‌లో? వాళ్ళకి కావాల్సిన ఫైనల్లీ సినిమా ఏది చేసినా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. ఎందుకు వాళ్ళు బాగుండాలి కాబట్టి, నేను బాగుండాలి కాబట్టి, ఫ్యామిలీ అంతా బాగుండాలి కాబట్టి. సో, వాళ్ళు సినిమాల మీద కన్నా కూడా ఐ మీన్ అన్నీ చూపిస్తూ ఉంటారు. టీజర్‌లు, ట్రైలర్‌లు వాళ్ళకి ఏదన్నా అనిపించింది కూడా చెప్తా ఉంటారు. హ్మ్. ఏదన్నా అండ్ మూవీకి మొన్న మూవీ చూసారు. దే ఆర్ వెరీ హ్యాపీ. యాహ్! ఓకే. సో, మీ వైఫ్ డాక్టర్, న్యూట్రిషనిస్ట్. యాహ్! ఇప్పుడు ఓకే. తను చేస్తుంది. మొన్నే మొదలెట్టా. యాహ్! ఓకే. ఫైన్. సో, ఆవిడేమి అంటే సజెషన్స్ లేదా ఏదో యాస్ ఎ ఆడియన్‌గా ఇలా ఉంటే బాగుండేది అలాంటివి ఎప్పుడైనా అలాంటివి అదే ఆ చెప్పడం? టీజర్‌లు, ట్రైలర్‌లు చూపించినప్పుడు ఇది ఇంకా ఏమన్నా చేయొచ్చా? ఫన్ ఏమన్నా ఇంకా యాడ్ చేయొచ్చా? ఇంకా మోర్ ఎంటర్‌టైనింగ్‌గా ఏం చేయొచ్చు అని ఏమన్నా తనకు అనిపించినట్టే చెప్తా ఉంటది. యాహ్! ఓకే. ఒపీనియన్ అయితే కనుక్కుంటా ఉంటా. ఎలా ఉంది? ఏంటి? అనేసి. సో, ఇండస్ట్రీలో డైరెక్టర్స్‌లో మీకు బాగా క్లోజ్ కావచ్చు. బెస్ట్ ఫ్రెండ్ అలా ఎవరున్నారు? అందరూ ఫ్రెండ్సే. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అందరూ కూడా మాకు ఒక గ్రూప్ ఉంది. అందరం కూడా వెరీ క్లోజ్‌గా ఉంటాం. యాహ్! అందరూ మా మంచి ఫ్రెండ్స్. ఓకే. యాహ్! సో, ఎక్కువగా మూవీ గురించి డిస్కషన్స్ అవి ఎవరితో జరుగుతూ ఉంటాయి మీకు ఇండస్ట్రీలో? ఒక స్క్రిప్ట్ అనుకున్నారనుకోండి. నాకు మా దావూద్ అని నాకు ఒక రైటర్ ఉన్నాడు. అండ్ మహర్షి అనేసి జీఆర్ మహర్షి అంకుల్ అని ఆయన డైలాగ్స్ అవి రాస్తా ఉంటారు. సో, మోస్ట్‌లీ వీళ్ళిద్దరితోనే ఎక్కువ డిస్కషన్ జరుగుతా ఉంటది. కథ వైస్‌గా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అని. యాహ్! ఓకే. ఫైన్. అండ్ మీకు ఈ జర్నీలో సో ఫార్ కొరియన్ కనకరాజు వరకు జరిగినటువంటి జర్నీలో మీరు థాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఉంటే ఎవరెవరు ఆ వ్యక్తులు? ఫస్ట్ వరుణ్ గారు. ఫస్ట్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఆయనే. అంటే ఫస్ట్ కథ చెప్పినప్పటి నుంచి మొన్న కాపీ తీసేంత వరకు నా నా నేనంతా నా కొరియన్ కనకరాజు అని అనట్లేదు. మీ మొత్తం జర్నీలో. మొత్తం జర్నీ. మొత్తం జర్నీ. మొత్తం జర్నీలో ఎవరు ఏంటి క్వెషన్? ఎవరికి థాంక్స్ చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తులు ఉంటే గనక మీ ఫిల్మ్ జర్నీలో సో, అంటే మీరు ఇప్పుడు మేర్లపాక గాంధీ గారిలాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి వెనకాల మనకి అఫ్‌కోర్స్ హెల్ప్ చేసిన పర్సన్స్ ఉంటారు కదా! చాలా మంది. యాహ్! సో, అలా ఎవరికైనా థాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటే ఎవరెవరు ఉంటారండి ఆ పర్సన్స్? ముందు నేనే ఉంటాను. దట్స్ సూపర్బ్ అండి. దట్స్ గ్రేట్. నాకు నేనే అంతే థాంక్స్ డెఫినెట్‌లీ. చెప్పుకోవాలి. అంతే. అవును. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉన్నిందండి. అంటే నాన్న గాని సినిమాల్లోకెళ్ళు అని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది నాన్న, అమ్మ. అండ్ దాని తర్వాత కూడా మా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాల్లో ఉన్న అంటే పెద్ద టెన్షన్ పడకుండా చూసుకుంటా ఉంటారు. అన్నీ కరెక్ట్‌గా సెట్ చేయాలని కైండ్ ఆఫ్ దీనిలో. సో, ఫస్ట్ ఫ్యామిలీకే థాంక్స్ చెప్పాలి. యాహ్! ఓకే. యాహ్! ఫస్ట్ ఈ మూవీస్‌కి దీనికి ఇలా పరిచయం అవుతున్నప్పుడు మీ మైండ్‌లో రన్ అయినటువంటి డౌట్స్, భయాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? కాన్ఫిడెంట్‌గా ఉండేవాడిని. సినిమా చేయగలను, సినిమా హ్యాండిల్ చేయగలను అనేసి. అండ్ ఫస్ట్ నేను ఏడీగా కూడా చేయలేదు ఎక్కడ. అండ్ ఫిల్మ్ స్కూల్ నుంచి డైరెక్ట్‌గా డైరెక్టర్ అయిపోయా. సో, పెద్ద టెన్షన్ లేవు. కాన్ఫిడెంట్‌గా ఉండేవాడిని సినిమా చేయొచ్చు అనేసి. బట్ అప్పుడప్పుడు చిన్నవి జరుగుతా ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ ఆ ఫస్ట్ సినిమాకి నరేషన్‌లు ఎక్కువ ఇవ్వడం ఈ కైండ్ ఆఫ్ థింగ్. బట్ వర్కౌట్ అయిపోయాయి అన్నీ. యాహ్! ఓకే.
అండ్ మీ మూవీస్‌లో ఆఫ్‌కోర్స్ మీరు డైరెక్ట్ చేయకపోయినా స్టోరీ అది మీరే ఇచ్చారు కాబట్టి 'ఏక్మిని' కథ గురించి మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్ పాయింట్. అండ్ చాలా జాగ్రత్తగా తీయాల్సినటువంటి మూవీ కూడా అది. ఎందుకంటే కొంచెం థిన్ లైన్ అటు ఇటు అయినా అది కొంచెం వల్గర్‌గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అది కూడా ఉంటుంది. యాహ్! సో, అప్పుడు ఏంటి ఎలా ఆ ధైర్యంతోటి దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని సో అనుకున్నారు? ఏక్మిని కదా ఐడియా అనుకున్నప్పుడు నా ఏడీస్ కానీ నా కో డైరెక్టర్ కానీ అందరూ వద్దన్నారు. వద్దనడం ఇన్ ద సెన్స్ ఎందుకు మనకి ఇప్పుడు ఇలాంటి పాయింట్ అనేసి. బట్ నేను కార్తిక్ ఎవరైతే డైరెక్ట్ చేశాడో తను ఇద్దరం కూడా అనుకున్నాం. మీరు అన్నట్టు ఒక థిన్ లైన్ ఉంది. డైలాగులు కానీ ఎవ్రీ మూమెంట్ డాన్స్ మూమెంట్ స్టెప్ కానీ కూడా ఏది వల్గర్గా ఉండకూడదు. కరెక్ట్ స్పేస్లో ఉండాలి. అందరూ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. అండ్ బేసిక్గా ఒక బోల్డ్ పాయింట్ అయినా ఫ్యామిలీస్ ఇలాంటి మూవీస్ హిందీలో కూడా వచ్చాయి. విక్కీ డోనార్ ఈ కైండ్ ఆఫ్. సో ఈ స్టైల్లో తీద్దామని ప్లాన్ చేసి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకే. ఫైన్. సో ఎవరేం చెప్పినా మీరు ఆ గట్ గట్ ఫీలింగ్తో చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. మంచి అప్లాజే చాలా మంచి అప్లాజ్. ఫైన్. యాహ్! అండ్ డైరెక్టర్స్‌కి ఎప్పుడూ కూడా వాళ్ళ ఓన్ స్క్రిప్ట్, కథలు అవి ఎగ్జిక్యూట్ చేయడంలో ఒక తెలియని సాటిస్ఫాక్షన్, ఇంట్రెస్ట్ ఉంటుంది. బికాజ్ అన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్‌లో నుంచి వచ్చిన థాట్స్, వాళ్ళు అనుకున్నటువంటి క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి కాబట్టి. ఆఫ్‌కోర్స్ 'మాస్టర్' ఒకటి రీమేక్ చేశారు ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్‌లో. యాహ్! సో రీమేక్ చేద్దామని ఎందుకు అనుకున్నారండి ఆ మూవీ 'అంధాధున్'? నేను ఆ టైంలో? అందాదును ఎక్కడో చూసా. ఏదో స్టోరీ డిస్కషన్స్ కానీ అరకులోనో ఎక్కడో ఉన్నాం. అరకులో ఉంటే ఆ మూవీ చూడడం జరిగింది అందాదున్. చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మంచి థ్రిల్లర్, నా కైండ్ ఆఫ్ నా స్పేస్ ఫిల్మ్ లాగా అనిపించింది. అంటే నేను తీయగలను, ఎంజాయ్ చేస్తాను ఈ సినిమా తీసేటప్పుడు అనేసి. సో ఫస్టే ఆ సినిమా చూసిన తర్వాత ఫిక్స్ అయ్యా రీమేక్ చేస్తే ఈ మూవీ చెయ్యాలి అనేసి. అండ్ ఇక్కడికి అరకు నుంచి ఇక్కడికి రావడం అండ్ వితిన్ ఒక 10 daysలో నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ వాళ్ళిద్దరూ వచ్చి అడగడం జరిగింది. చేద్దాం మన మన కెరీర్లో కూడా ఒక రీమేక్ చేసినట్టు ఉంటుంది. అసలు రీమేక్ అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దామని చేసిన సినిమా అది. వెరీ హ్యాపీ డూయింగ్ దట్ ఫిలిం. ఓకే. నో 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 రిగ్రెట్స్ రిగ్రెట్స్. లైఫ్లో ఒక రీమేక్ చేద్దాం అనుకున్నా చేసేసా, ఇంక చేయను. ఓకే. ఇంకా చేయరు. Yeah. సో అంటే ఎందుకది ఒకటే రీమేక్ అలా చేద్దామని ఎందుకు అనుకున్నారు? అంటే నచ్చిన సినిమా అండ్ ఒక రీమేక్ చేద్దాం అనుకున్నా అది చేసా. అండ్ రీమేక్ ఉన్న ఇదేంటంటే బేసిక్గా ఒక ప్రాబ్లం ఏంటంటే అందరు ఆర్టిస్టులకి సినిమా చూసేసి ఉంటారు ఆల్రెడీ. అంటే మనం చెప్పడానికి పెద్ద ఉండదు. ఉండదు. ఓ ఇలాంటి పర్ఫార్మెన్సే కదా చేయాల్సిందే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ అది ఉండకుండా లొకేషన్కి వెళ్ళి ఒక చిన్న సర్ప్రైజ్ షాకింగ్గా ఉంటే కానీ చాలా బాగుంటుంది. చేంజెస్ చేశారు చేసాం. మాస్టర్ Yeah, yeah. కంపేర్ టు Yeah. ఒరిజినల్ అందాధున్. కరెక్ట్. యాహ్! అండ్ మీరు అన్నట్టు ఆఫ్ కోర్స్ అంటే ఆ ఫ్రెష్‌నెస్, ఆ surprise సర్ప్రైజింగ్ ఉంది. మిస్ అవుతా మిస్ ఉంటాయి. అవుతా ఉంటది. ఆఫ్ Yeah. కోర్స్ షూట్ చేసేటప్పుడు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, Correct. డైరెక్టర్‌కి అవును, కావచ్చు అవును. ఇది. యాహ్! బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అంటే ప్రెజెంట్ ఇప్పుడు 2026 గురించి మాట్లాడుకుంటే ఐ థింక్ రీమేక్స్ ఇప్పుడు పెద్దగా వర్కౌట్ అయ్యే సినారియో లేదు. ఇట్స్ డన్. అప్పుడే ఓటీటీ అప్పుడే అవును. వచ్చాయి. అవును. అండ్ మేము చేసిన టైం ఏంటంటే కరెక్ట్గా లాక్డౌన్. అప్పుడు అందరూ అప్పుడు జనాలు ఓటీటీస్‌లో ఇంకా అంతా ఉన్నారు. ఇంకా బయటకు వచ్చే పొజిషన్ లేదు కాబట్టి అందరూ అప్పటికి ఇంకా ఎక్కువ చూస్తున్నారు సినిమా అందాదున్. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఓటీటీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా రీమేక్స్ అనేది డెఫినెట్గా తగ్గిపోయింది. యా మెల్లగా కూడా తగ్గిపోతుంది. యాహ్! యాహ్! అంతే ఇంకా ఏదున్నా కూడా ఒకరి దగ్గర వచ్చిందంటే ఆబ్వియస్లీ మొత్తం వరల్డ్ వైడ్. కరెక్ట్. ఒకప్పుడు పాన్ ఇండియా ఇలా ఉండేది కానీ ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి అందరూ చూసేసే ఇది. అండ్ ఇప్పుడు మేబీ యాజ్ అ డైరెక్టర్‌గా ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్‌కి తగ్గట్టు స్టోరీస్ మనం అంటే రాసేటప్పుడు గానీ, తీసేటప్పుడు గానీ ఆ పాయింట్స్ ఏమన్నా దృష్టిలో ఉంటాయండి? బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్ అంటే మన మూవీ ఇప్పుడు డెఫినెట్‌లీ ఓన్లీ తెలుగు ఆడియన్స్‌నే క్యాటర్ చేస్తే సరిపోని ఒక సిట్యుయేషన్ కదా! సో ఏమన్నా మైండ్‌లో పెట్టుకొని రాస్తారా స్క్రిప్ట్స్ అది? ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఐడియా అండ్ డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు కొరియన్ కనకరాజు అనే మూవీ కూడా కొరియన్ మీరు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు వాళ్ళ అందరికీ ఫ్యాసినేషన్ ఉండడం, ఆ కొరియా అంటే ఒక చిన్న బీటీఎస్ వీళ్ళకి ఉండడం, బేసిక్గా ఏదైనా కనెక్ట్ అవ్వాలని అనుకుంటా కదా. ఒక ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి ఆ కామెడీ వాళ్ళు ఫీల్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది అనేసి. యా అండ్
సో మూవీలో మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్ కూడా చాలా మంచి బాగా చేశారు ఆయన. రెస్పాన్స్ Yeah, వచ్చింది yeah, థియేటర్లో. yeah, అవును. ఫస్ట్ అంటే గెటప్ చూసినప్పుడేమో అక్కడ ఆ కైండ్ ఆఫ్ గెటప్ ఇది అన్నట్టు వచ్చింది, కానీ తర్వాత మూవీలో అంతా Yeah, కూడా yeah, yeah. మొత్తం కామెడీ ట్రాక్ లోనే వెళ్ళింది అంతా. అంటే యాక్చువల్గా ఎవరిని ఏదో ఏదో ఇది చేయాలనేది చేసింది కాదండి. అండ్ ఒక ఆయన భూత వైద్యుడు ఈ కైండ్ ఆఫ్ గెటప్ వేసాం. అండ్ హిలేరియస్గా ఆయనది సత్యాది హీరో గారు ఏదైతే ఆ సమాధుల దగ్గర హిలేరియస్గా వర్కౌట్ అయింది వాళ్ళ కాంబినేషన్ అంతా కూడా. ఆయన చాలా మంచి యాక్టర్ మురళీధర్ గౌడ్ గారు. అండ్ సత్య వరుణ్ గారి గురించి తెలిసిందే ఆల్రెడీ ఫస్ట్ మూవీ నుంచి ఆ కెమిస్ట్రీ వాళ్ళ ఫన్ వర్కౌట్ అవుతూ వచ్చింది. అండ్ ఆ సమాధుల దగ్గర మురళీధర్ గౌడ్ ఆ ఎపిసోడ్ అంతా హిలేరియస్గా వర్కౌట్ అయింది. Yeah. సో వరుణ్ తేజ్ గారి లెగ్ అది దెబ్బ అవును. తగిలినప్పుడు ఇంకా షూట్ బ్యాలెన్స్ అప్పుడు ఒక 2 days షూట్ ఉంది, Okay. ప్యాచ్ వర్క్ లాంటిది. సో ఆయన రికవర్ అయిన తర్వాత చేసాం ఆ 2 days షూట్ కూడా. ఓకే. సో దానివల్ల మరీ ఇబ్బంది అయితే ఏం అవ్వలేదు. లేదు 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 ఒక 1 month 1-2 months రెస్ట్ తీసుకున్నారు అంతే. దాని తర్వాత చేసాం. ఓకే. Yeah. సో ఎండింగ్ లో కూడా కెన్యా లీడ్ ఇచ్చారు మూవీ క్లైమాక్స్ లో Yeah. కూడా. సో నెక్స్ట్ సీక్వెల్ కూడా అంటున్నారు, ప్లాన్ చేస్తున్నా అండి, కెన్యన్ కనకరాజు చేద్దామని. కెనియన్ కనకరాజు. Yeah. ఓకే. సో అంటే పక్కానా డెఫినెట్ గా ఐడియా ఉంది ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి, బట్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ గా స్క్రిప్ట్ ఫినిష్ చేయాలి. ఓకే. సో కొరియన్ బ్యాక్డ్రాప్ కాస్త కెనియన్. కెన్యన్ బట్ ఈ కైండ్ ఆఫ్ అంటే మన దగ్గర ఒక టాక్ ఉంటుందని కొంచెం సీక్వెల్స్ హిట్ అవ్వడం కష్టం అని తెలుగు పరంగా. సో అలాంటి భయాలేమి అలాంటి ఏం భయాలు ఏం లేదండి. స్క్రిప్ట్ బాగా వచ్చి సేమ్ కామెడీ సేమ్ ఇది వర్కౌట్ అయితే డెఫినెట్ గా ఇట్ విల్ వర్క్అవుట్ అనే ఫీలింగ్ ఉంది. ఓకే. సో మీరైతే కాన్ఫిడెంట్ గా Confident, ఉన్నారు very సీక్వెల్ కి. వెరీ కాన్ఫిడెంట్. సో ఏమన్నా డిస్కషన్ వరుణ్ తేజ్ గారితో వచ్చిందా ఆల్రెడీ ఆల్రెడీ డిస్కషన్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ అది కూడా డిస్కషన్ జరుగుతుంది. ఓకే. పర్నైవండి. సో అయితే వెయిటింగ్ మరి సీక్వెల్ గురించి Yeah, yeah. త్వరలోనే రావాలని కోరుకుంటున్నాము. డెఫినెట్ సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముందండి ఇమీడియట్లీ? డెఫినెట్ ఒకటి 2 ఉన్నాయండి, జరుగుతా ఉన్నాయి డిస్కషన్స్, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.